ఆంధ్రప్రదేశ్లో అరాచకానికి సంబంధించి రెండవ కోణం. ఒక కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోణాన్ని ఇంతకుముందే ప్రొజెక్ట్ చేశాను. ఇది రెండవ కోణం, తెలుగుదేశంకి సంబంధించిన పత్రికల కోణం. చేసేది పోలీసు ఉద్యోగం, జీతంగా తీసుకునేది ప్రజాధనం, కానీ వైకాపా నేతలకు ఊడిగం. ఇది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు తీరు. పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు పోలీసులు వైకాపా నేతలకు తొత్తులుగా వ్యవహరించి ప్రతిపక్షాలపై దాడులకు ఉసుగొల్పారు. ప్రతిపక్షాల ఏజెంట్లను బయటకు పంపి అధికార పార్టీ ఏకపక్షంగా పోలింగ్ చేసుకునేందుకు పూర్తిగా సహకరించారు. అంతటితో ఆగకుండా పోలింగ్ మరుసటి రోజు బలగాల సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై దాడులకు, ఆస్తుల విధ్వంసానికి ప్రోత్సహించారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్నప్పటికీ వైకాపాతో అంటకాగుతూ అరాచకానికి అగ్గిరాజేశారు అంటూ ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున కొందరు సీఏలు, ఎస్ఐలు పూర్తిగా పిన్నెల్లి సోదరులు చెప్పినట్టే పనిచేస్తున్నట్టు గుర్తించారు. రెండచింతల మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై దాడి, కార్ల ధ్వంసానికి అక్కడ ఎస్ఐ నిర్లక్ష్యమే కారణమని అతని మీద ఈసీ వేటు వేసింది. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒకరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న గ్రామంలో వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటికి పంపించారు. అక్కడ ఏకపక్షంగా పోలింగ్ జరగడానికి పూర్తిగా సహకరించారు. అట్లాగే నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ సార్లను పరిశీలించడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కారుపై పెద్ద రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఎంపీ దొండపాడు వెళ్తున్నారన్న సమాచారం ఒక ఎస్ఐ వైకాపా కార్యకర్తలకు చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. అట్లాగే తాడిపత్రిలో డిఎస్పీ చైతన్య దమనకాండని ప్రోత్సహించారు. అట్లాగే రాజంపేటలో అరాచకం చేశారు అన్నటువంటి వార్తల్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.